హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సారా, హైకోర్ట్ అడ్వకేట్. ఫ్యామిలీకి సంబంధించిన కేసుల్లో హిబస్ కార్పస్ పిటిషన్ వేసుకోవచ్చా? హిబస్ కార్పస్ పిటిషన్ అంటే బాడీని ప్రొడ్యూస్ చేయండి అనేది ఈ పిటిషన్ యొక్క సారాంశం. ఈ పిటిషన్లో తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చిన లేటెస్ట్ జడ్జ్మెంట్ ఏంటంటే, కోర్ట్స్ పవర్ కెనాట్ బి రన్ డౌన్ బై సీకింగ్ ర్యాండమ్ డైరెక్షన్స్ వేర్ దెర్ ఈస్ అ లీగల్ కోర్స్. దీని ఉద్దేశం ఏంటి అంటే, ఫ్యామిలీకి సంబంధించిన కేసుల్లో ఇటువంటి పిటిషన్స్ అలౌ చేయబడవు. ఒక లీగల్ రెమెడీ అనేది వాళ్ళకి అవైలబుల్ అయినప్పుడు, ఒక మిస్సింగ్ కేసు ఉంది, ఒక మనిషి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది, మిస్ అవ్వడం జరిగింది, అలాంటి సందర్భాల్లో హిబస్ కార్పస్ పిటిషన్ ద్వారా వాళ్ళని మేము ప్రొడ్యూస్ చేయలేం లేదా ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్స్ ఇవ్వలేం. ఎందుకంటే అక్కడ ఒక లీగల్ రెమెడీ అనేది అవైలబుల్గా ఉంది. ఒక మనిషి మిస్సింగ్ అయినప్పుడు, ఒక వ్యక్తి మిస్సింగ్ అయినప్పుడు యూజువల్గా మనం పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేసి, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి, పోలీస్ ద్వారా ఆ మిస్సింగ్ పర్సన్ ఎవరైతే వెతికించి, పోలీస్ ద్వారా ఆ మనిషి యొక్క పూర్వపరాలు, ఆ మనిషి యొక్క జాడలు ఏంటి, ఎక్కడున్నారు ఏంటి అనేది కనుక్కోవడం అనేది జరగాలి. అంటే ఒక లీగల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. హిబస్ కార్పస్ పిటిషన్లో ఏం చెప్తున్నారు అంటే, హైకోర్టు వారు ఏదైనా ఇల్లీగల్ డిటెన్షన్ జరిగినప్పుడు, ఇల్లీగల్ అరెస్ట్ జరిగినప్పుడు మాత్రమే మేము ప్రొడ్యూస్ చేయండి ఆ వ్యక్తిని అని ఆర్డర్ లేదా డైరెక్షన్ పాస్ చేయగలం. ఇలాంటి ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్స్లో మేము డైరెక్షన్స్ పాస్ చేయలేం అని ఎం కిరణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ 2025లో తెలంగాణ హైకోర్టు వారు క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ కేస్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇద్దరు భార్యాభర్తలు లాంగ్ బ్యాక్ మ్యారేజ్ చేసుకుని నివాసం ఉంటున్నారు. ఇందులో భర్త అనుమానంతో భార్యను కొట్టడం, యాసిడ్ తీసుకొని బెదిరించడం, ఇలా ఫిజికల్గా అసాల్ట్ చేయడం, అబ్యూజ్ చేయడం, హరాస్మెంట్ చేయడం, ఇలా చాలా కాలంగా ఆయన చేయడం అనేది జరుగుతుంది. ఈ హరాస్మెంట్ ఏదైతే ఉందో, ఈ హరాస్మెంట్ని భరించలేక వైఫ్ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన మిస్సింగ్ కేసు ఫైల్ చేయకుండా డైరెక్ట్గా హైకోర్టులో హిబస్ కార్పస్ పిటిషన్ని ఫైల్ చేసి, నా భార్యని ప్రొడ్యూస్ చేయండి, నా భార్య ఎక్కడుందో వెతకండి అని హిబస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. అలాంటి సందర్భాల్లో ఒక కేసుని ప్రస్తావిస్తూ హైకోర్టు వారు స్టేట్ వర్సెస్ నీలోఫర్ నిషా 2012 జడ్జ్మెంట్, ఇందులో ఏం చెప్పడం జరిగింది అంటే, హిబస్ కార్పస్ పిటిషన్ కుడ్ ఓన్లీ బి ఇష్యూడ్ వన్ డిటెన్షన్ ఆర్ ఇంప్రిజన్మెంట్ వితౌట్ అథారిటీ ఆఫ్ లా. దీని మీనింగ్ ఏంటంటే, ఈ హిబస్ కార్పస్ పిటిషన్ మేము ఎప్పుడు ఇష్యూ చేస్తాము అంటే, డిటెన్షన్ కానీ ఇంప్రిజన్మెంట్ కానీ ఒక ఆథరైజ్డ్ లా పరంగా జరగనప్పుడు, అలాంటి సందర్భాల్లో మేము హిబస్ కార్పస్ పిటిషన్లో ఆ బాడీని ప్రొడ్యూస్ చేయండి అని డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సపోజ్ ఒక వ్యక్తిని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకుండా పోలీసులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టుకుని చాలా కాలంగా హింసిస్తుంటే దాన్ని ఇల్లీగల్ డిటెన్షన్ అంటారు. ఇంకే విధమైన సందర్భాల్లో ఇల్లీగల్ డిటెన్షన్ చేసి ఒక వ్యక్తిని వేధిస్తున్నప్పుడు, ఆ మనకు క్లియర్గా తెలిసినప్పుడు, అనాథరైజ్డ్గా ఆ మనిషిని డిటెన్షన్ చేసి వేధిస్తున్నారు అనే ఒక క్లారిటీ ఉన్నప్పుడు, ఆ డీటెయిల్స్ ఏమన్నా మనకు సంబంధించిన ఉన్నప్పుడు మనం హైకోర్టులో హిబస్ కార్పస్ పిటిషన్ వేసుకుంటే, అలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ హిబస్ కార్పస్ పిటిషన్ అనేది అలౌ చేసి ఆ బాడీని ప్రొడ్యూస్ చేయండి అనే డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుందే. కానీ ఇలాంటి ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇద్దరు భార్యాభర్తలు గొడవపడి, ఎవరైనా ఇద్దరిలో ఒక వ్యక్తి ఆ ఇల్లు వాళ్ళకి వాలంటీర్గా వెళ్ళిపోవాలనిపించి వెళ్ళిపోయినప్పుడు, అలాంటి సందర్భాల్లో హిబస్ కార్పస్ పిటిషన్లో మేము డైరెక్షన్ ఇవ్వలేము, వేరే లీగల్ కోర్స్ అంటే ఎఫ్ఐఆర్ అనే ఆప్షన్ ఇంకొకటి ఉంది. ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేసిన తర్వాత పోలీస్ డ్యూటీ వాళ్ళది నిర్వహించి ఆ మిస్సింగ్ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి, అండ్ ఎఫ్ఐఆర్ తర్వాత ఏదైతే ప్రాసెస్ ఉందో అది చేయాలి. అంతేగాని హిబస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసినంత మాత్రాన మేము డైరెక్షన్ అయితే ఇవ్వలేము అని క్లారిటీ ఇస్తూ ఈ జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ ఫాలో us.